శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో హైందవ సమాజం జరుపుకుంటుంది. భారతీయ సంస్కృతి జీవన విధానంలో ఆచార సంప్రదాయంలో శివరాత్రిని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఇవాళ ఉదయం నుంచి మొదలు పెడితే జాగారం విడిచే వరకు అత్యంత భక్తితో స్వామివారిని కొలుస్తారు. శివరాత్రి పర్వదినాన ఎన్పీటీ నగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. శివరాత్రి రోజున జాగారం ఉంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్న అర్చకులు కృష్ణమురళితో మా ప్రతినిధి కీర్తన ఫేస్ టు ఫేస్. అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మనం ప్రస్తుతం అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రధాన అర్చకులైన కృష్ణమూరి గారు. అయితే మనము శివరాత్రి అనగా మాస శివరాత్రిలో 12 శివరాత్రిలో ఈ శివరాత్రి ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. మరి శివరాత్రికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈయన అడిగి తెలుసుకుందాం. ఉపవాసం ఎందుకు చేస్తారు, జాగారం ఎందుకు చేస్తారు, తదితర విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈరోజు శివరాత్రి సందర్భంగా మాస శివరాత్రిలో ఈరోజు ప్రత్యేకమని చెప్తూ ఉంటారు. శివరాత్రి యొక్క విశిష్టత తెలియదు. శివరాత్రి యొక్క విశిష్టత అంటే కనుక ఈరోజు శివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో స్టార్ట్ అవుతుందమ్మా. తర్వాత వచ్చేసి ఉపవాసం ఉంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన శివరాత్రి కాబట్టేసి ఈరోజు సంవత్సరానికి ఒకసారి జాగారం చేస్తారు. ప్లస్ శివ కళ్యాణం ఉంటుంది, ఉమామహేశ్వర కళ్యాణం ఉంటుంది కాబట్టేసి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కాబట్టేసి కంపల్సరీగా భక్తులందరూ ఉంటారమ్మా. అంటే జాగారం చేసిన ఉపవాసం చేసిన అంటే ఉపవాసం అనేది కటిక ఉపవాసం అనేది పనికిరాదు. ఉపవాసం ఉంటే కనుక పాలు కంపల్సరీ తీసుకోవాలి. పాలు తీసుకుంటే తప్పులేదు, నీళ్లు పాలు తీసుకోవాలి. నీళ్లు పాలు తీసుకుంటే పనికిరాదు ఉపవాసానికి. ఖచ్చితంగా కనుక నీళ్లు పాలు తీసుకుంటేనే ఉపవాసం కింద పనికొస్తుంది. కటిక ఉపవాసం అనేది పనికిరాదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇదితో చేస్తారు కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి విధి విధానాలు వాళ్ళవి. అంటే ఉదయం నుంచే భక్తులు పలు ఆలయాల్లో కూడా వస్తూ ఉన్నారు. సాయంత్రం ఎప్పటి వరకు ఈ దర్శన ఏర్పాట్లు ఉన్నాయి? వాస్తవంగా ఏమిటంటే ఈరోజు కంటిన్యూషన్గా ఉంటుందండి. రాత్రి 12 దాకా 12:30 దాకా ఊర్ధ్వకాలం ఉంది కాబట్టేసి కంటిన్యూషన్ నడుస్తూనే ఉంటుంది. 8:30 నుంచి కళ్యాణం ఉంటుంది. స్వామివారి కళ్యాణం, ఉమామహేశ్వర కళ్యాణం ఉంటుంది. ఉన్నాం కదండి. ఉపవాసం కనుక చేస్తున్నట్లయితే శివుని కరుణ కటాక్షాలు అందరి పైన ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఉపవాసం చేసి శివుని ఆశీస్సులు కనుక పొందినట్లయితే, శివుని కళ్యాణం కనుక చూసినట్లయితే వారికి కూడా త్వరలోనే కళ్యాణం జరుగుతుందని చెప్పి కూడా పంతులు గారు చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచే పలు ఆలయాల్లో కూడా, అంటే హైదరాబాద్ భాగ్యనగరంలో పలు ఆలయాల్లో కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా వచ్చేసి శివుని ఆరాధిస్తున్నారు. ఓం నమ శివాయ అంటూ తన నామజపం చేస్తూ ఈ రోజు అందరూ కూడా ఉపవాస జాగారాలు చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రత్యేక పంతులు గారు కూడా మనకు చెప్పడం జరిగింది. రాత్రి 12 గంటల వరకు కూడా సామాన్య జనులకు కూడా ఈ గుడి ఏర్పాట్లు ఏదైతే ఉందో గుడికి వచ్చి అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే ప్రతి శివరాత్రి, అంటే ఇయర్లో ఒక్కసారి వచ్చే శివరాత్రి అయినప్పటికీ 12 మాస శివరాత్రిలో ఈ శివరాత్రికి ప్రత్యేకం ఏదైనా ఉంది అని అంటే గనక కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని, శివుని కళ్యాణం చూసిన తర్వాత మనసులో ఉన్న కోరికలు ఏదైనా కోరుకున్నట్లయితే ఆ కోరిక కూడా సిద్ధిస్తుందని పంతులు గారు చెప్పారు. సో మరోసారి మనందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ రాజుతో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.